బ్రో క్రిస్మస్ కానుక అయితే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మెయిన్గా మ్యాక్స్ సినిమా, అలాగే బేబీ జాన్ సినిమా, మోహన్ లాల్ గారిది ఒక సినిమా ఉంది, వెన్నెల కిషోర్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీస్ ఎలా ఉన్నాయి? ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర, క్రిస్మస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మూవీ గెలిచింది? సో ఏ మూవీ గెలిచింది అనే దాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనం బేబీ జాన్ ఇస్ ద ప్రైమ్ మూవీ. ఎందుకు అంటే అది కొంచెం హై బడ్జెట్, అట్లానే మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది, అది ఓన్లీ హిందీ వర్షన్లోనే. సో ఆ సినిమా మనం ఇంతకు ముందు చూసిన పోలీసోడు తమిళ వాళ్ళకైతే తేరి, మన తెలుగు వాళ్ళకైతే విజయ్ గారిది పోలీసోడు పేరుతో డబ్బింగ్ అయింది. సో అప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు అండ్ తమిళ్లో. సో దాని డైరెక్టర్ అట్లీ గారు ఆయనే ప్రొడక్షన్ చేసి ఆ సినిమాని చిన్న చిన్న మార్పులతోనే హిందీలో ప్రొడక్షన్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ వైఫే ఆ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సో ఏంటంటే దాని ప్రమోషన్స్ అంతా కూడా అట్లీ గారు కూడా నిలబడి దాన్ని బాగా తీసుకెళ్లారు. సో మూవీ అయితే తమన్ గారు ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎందుకంటే మన తెలుగు ఫ్లేవర్ తీసుకెళ్ళిపోయారు హిందీకి. అంటే బేబీ జాన్ థీమ్ మ్యూజిక్ కానీ, ఇంకా హీరోకి వచ్చే థీమ్స్ కానీ అన్ని కూడా మన తెలుగు సినిమా చూస్తున్నారా, డబ్బింగ్ కూడా చేంజ్. మన రీసెంట్ గా ఆల్రెడీ సింగం ఎగైన్ కూడా ఆయన ఇచ్చినట్టున్నారు తమన్ గారే. ఒక సాంగ్ కొట్టారో మరి బీజిఎం ఇచ్చారో కానీ సంథింగ్ ఏదో మొత్తం అదైతే మొత్తం మన తెలుగు సినిమా స్థాయిని, అంటే మనం ఎట్లాంటి మ్యూజిక్ వింటున్నామో హిందీ వాళ్ళకి అది పరిచయం చేస్తున్నారు ఖచ్చితంగా. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎక్కడ కూడా ప్రొడక్షన్ కాస్ట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా రిచ్గా ఉంది సినిమా, ప్రతిదీ కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్. సో మరి అట్లీ గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయినట్టే. సో మరి ఇంకా నాకు ఏంటంటే క్రిస్మస్కి టైం పాస్కి వెళ్ళడమే, దాని నుంచి కొత్తగా ఆఫర్ చేసేది ఏం లేదు. సో మన సౌత్ ఇండియన్స్ అయితే తెలిసిన స్టోరీ కాబట్టి, మన సౌత్ ఇండియా కొంచెం అది నోన్ స్టోరీయే కాబట్టి. కానీ హిందీ నేను అనుకోవడం విజయ్ గారిది కూడా అక్కడ హిందీ డబ్ అయింది అనుకుంటున్నాను ఆ సినిమా. సో మరి అది చూడని వాళ్ళు చూస్తే కనుక, అంటే అది చూడని వాళ్ళు చూస్తే కనుక డెఫినెట్లీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఒక చాలా, అంటే ఆ సినిమా కన్నా కూడా ఇది క్వాలిటీ విషయంలో ఇంకొంచెం బాగుందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే క్యామియో అపియరెన్స్ కూడా ఉంది కదా, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గారు ఎంట్రీ, అది వచ్చినప్పుడు ఇంకా స్క్రీన్లు చిరిగిపోతాయి ఖచ్చితంగా. అక్కడ హిందీ మాస్ ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. దానికోసం ఆల్రెడీ ఆయన ఉన్నాడని తెలిసినా కూడా బుకింగ్స్ బాగా పెరిగాయి. సో మరి ఈ వీకెండ్ వరకు కూడా ఆయన లాగుతాడు సినిమా ఖచ్చితంగా. సో మంచి రెవెన్యూస్ అయితే సల్మాన్ ఖాన్ గారి ఫ్యాన్స్ కూడా ఇస్తారు సినిమాకి, గెస్ట్ రోల్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఆయన మన చిరుత సినిమా గుర్తొచ్చింది నాకైతే, ఏదో ఆయన ముసుగుతో వస్తారు. సో ఫస్ట్ కళ్ళు రివీల్ చేసి తర్వాత ఫేస్ రివీల్ చేస్తారు అనమాట. ఎక్సలెంట్గా ఆయన వచ్చినప్పుడు టెరిఫిక్ బీజిఎం అసలు సాగు కొట్టేసాడు సినిమా చెప్పాలంటే. ఇంకా ఓవరాల్ బేబీ జాన్ ఇస్ ద జస్ట్ కమర్షియల్గా వర్త్ వాచ్ అంతే. సో దానిలో ఫ్లాస్ ఏం లేవు, ఇది బాగాలేదని చెప్పడానికి. ఆల్రెడీ హిట్ స్టోరీని తీసుకుని చేశారు కాబట్టి సో యూ కెన్ వాచ్ ఇట్. నెక్స్ట్ మ్యాక్స్, మన కిచ్చా సుదీప్ గారిది మ్యాక్స్ అనమాట. సో దానిలో కూడా అక్కడక్కడ క్రాక్ సినిమా పోలికలు అయితే కనబడినాయి. సో ఎందుకంటే అది ఫుల్ ప్లెడ్జ్డ్ అదే స్టోరీ కాదు, దాన్ని కంప్లీట్గా ఒక పోలీస్ ఆఫీసర్ రివెంజ్. సో అసలు కిచ్చా సుదీప్ గారు యాక్టింగ్ ఇంతకు ముందు సినిమాలతో నేను కంపేర్ చేసుకుంటే, ఆయన తెలుగులో వచ్చినాయి చూసాను, కర్ణాటక వర్షన్లో చూసాను కొన్ని సినిమాలు. సో విక్రాంత్ రోనాలో నాకు కథ కనపడింది కానీ ఆయన యాక్టింగ్ కనపడలా. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి కథ సైడ్ అయిపోయింది ఆయన యాక్టింగ్ ముందు. అంటే ఒక ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ మాస్ కమర్షియల్ మూవీ, కమర్షియల్ యాక్టర్ ఫుల్ ప్లెడ్జ్డ్ యాక్టింగ్ పడితే ఇలాగే ఉంటది. అసలు ఫైట్, జాతర ఫైట్ అయితే ఇంకా అది మన బిగ్ స్కేల్లో వచ్చింది. దానికోసం అయితే సినిమాకి వెళ్ళిపోవచ్చు ఒక్క ఫైట్ చూడటానికి. సో మరి ఇంకా ఇది తెలుగులో కూడా వర్కౌట్ అయ్యిద్దని అనుకుంటున్నాం మన మాస్ ఆడియన్స్ చూస్తే. ఎందుకంటే మన వాళ్ళు కూడా పండగ కాబట్టి, ఈ వీకెండ్ ఉంది కాబట్టి, న్యూ ఇయర్ వరకు ఈ సినిమా ఎక్కడైతే ఆడే ఛాన్స్ ఉంది. తెలుగులో రిలీజ్ చేశారా లేదంటే ఇక్కడ కన్నడ వర్షన్ రిలీజ్ చేశారా? తెలుగు కన్నడ మొత్తం ఉంది, మొత్తం వరల్డ్ వైడ్ గా తెలుగు కన్నడ అంతా రిలీజ్ అయింది. సో మీ దగ్గర థియేటర్స్లో మీకు దొరకకపోతే మల్టీప్లెక్సెస్లో కూడా ఉంది, ఒకసారి అది మీరు చూసుకుని కొంచెం వెళ్తే కనుక అక్కడ ఖచ్చితంగా మ్యాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం లెవెల్లోనే బ్లాక్ బస్టర్ అయిందని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అంటే కిచ్చా సుదీప్ గారిని ఇష్టపడే వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఫుల్ పొటెన్షియల్ యాక్టింగ్తో, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆయన ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇది. సో ఎంజాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, ఈ వెన్నెల కిషోర్ గారు మన చంటబ్బాయి తరహాలో ట్రై చేశారు, ఒక మిస్టేక్ థ్రిల్లర్ ఇది. సో ఆల్రెడీ మనం ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ చూసాము. అయితే అసలు అది చూసామనే ఫీలింగ్ అయితే ఈ సినిమా చూసినాక రాదు. ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా, కామెడీగా, చాలా థ్రిల్లింగ్ గా తీశారు సినిమాని. సో దాని గురించి ఏ ఒక్క మొక్క చెప్పినా నెక్స్ట్ పాయింట్ రివీల్ స్పాయిలర్ అయిపోద్ది. సో అందుకని దాని గురించి చెప్పడానికి ఏం లేదు. సో వెన్నెల కిషోర్ గారు అయితే
టిపికల్ అంటే చిరంజీవి గారి లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేశారు. అంటే అది ఎప్పుడు ట్రై చేయకూడదు, ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ చేస్తారు. ఆల్రెడీ నవీన్ పోల్శెట్టి గారు కూడా అదే ట్రై చేసి కొంచెం దాంట్లో ఎవరు చిరంజీవి గారు చేయలేరు. ఆ రోజులు వేరు, ఆ టైం అయిపోయింది. సో అప్పటి నుంచి మన వాళ్ళు ఎంత ట్రై చేసినా అలాంటి సినిమాలను ఏదో చార్లీ చాప్లిన్ లాగా అని కొంత ఆయన అప్పుడు అలా ట్రై చేస్తే ఇప్పుడు మన వాళ్ళు ఇట్లా ట్రై చేస్తున్నారు ఆయన కాపీ కొట్టి. సో అది కొంచెం సినిమా అంతా కథ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎవరు చంపారు అసలు ఎవరు కిల్లర్ అనేది నిజంగా ఆ ట్విస్ట్ తెలిస్తే మీకు మైండ్ పోద్ది అనమాట. సినిమా ఖచ్చితంగా అది మీరు వెళ్ళి చూడాల్సిందే. ఎవరన్నా కథ చెప్తానో మీరు వినొద్దు, ఎందుకంటే ఆ సినిమా చూసే మొత్తం ఇంట్రెస్టింగ్ పాయింట్ అంతా ఇంకా స్పాయిల్ అయిపోతాయి కదా. వెన్నెల కిషోర్ గారు అలా కమెడియన్ లా స్టార్ట్ అయ్యి ఎలా హీరోగా డెవలప్ అవుతారు అనేది సినిమా. సో చాలా బాగుంది నిజంగా. శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ ఆ యాస అంతా కూడా మొత్తం ఎటక తీసేశారు. ఆ యాక్టర్స్ అందరు కూడా ప్రాణం పెట్టి చేశారు. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మోహన్ లాల్ గారు ఆయన స్వయం దర్శకత్వంలో వచ్చిన మన సినిమా పేరేంటది, బాంబినో సంథింగ్ ఏదో అది. ఆ సినిమా ఏంటంటే దానికి మొత్తం 3Dలోనే చూడాలి సినిమాని, ఎందుకంటే అది గ్రాఫిక్స్ మాయాజాలం. మన అంజీ అలాగే మన బింబిసారా అంటే ఒక డిఫరెంట్ థీమ్ తో ఒక డిఫరెంట్ విజువల్స్ చూపిస్తూ ఒక 3D టైప్ ఆఫ్ విజువల్స్ ని సో ఏంటంటే అట్లా చూపించారు. సో మోహన్ లాల్ గారు యాక్టింగ్తో పాటు ఆయన డైరెక్షన్ కూడా చేశారనమాట. ఆయన ఆల్రెడీ చెప్పారు ఒకవేళ తెలుగులో ఆయనకి ఇష్టమైన హీరో మెగాస్టార్ డైరెక్షన్ చేయాల్సి వస్తే ఆయనతో చేస్తానని. సో మోహన్ లాల్ గారిలో నాకు ఎప్పుడు చూసినా కూడా అసలు ఆయన చేసిన సినిమా మళ్ళీ టచ్ చేయరు జోనర్. ప్రతి జోనర్ కూడా ప్రతి దానికి 100 crore వచ్చిందా 150 crore వచ్చిందా అసలు మన్యం పులి దగ్గర నుంచి నేను ప్రతి సినిమా గమనిస్తున్నాను. సరే అది పక్కన పెట్టేస్తే కోవిడ్ లో కూడా ఆయన సెల్ఫ్ గానే కొన్ని సినిమాలు తీశారు. అంటే అవి హిట్ అయ్యాయా పక్కన పెట్టేస్తే అదే సింగిల్ యాక్టర్ గా ఆ మధ్యన ఏదో సినిమా 2 crores తోనే ఫినిష్ అయినది. అంటే మన్యం పులి చూసుకుంటే 150 కోట్లు వచ్చిన సినిమా, మరి అంత మార్కెట్ నుంచి ఒక్కోసారి ఇంత మార్కెట్ కూడా చూసారు. అంటే ఆయన రిజల్ట్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి 3 సినిమాలు దింపాలి అనే ఎజెండాతో. సో మీరు ఒడియన్ కానీ ఒడియన్ సినిమా ఫెంటాస్టిక్ ఉంది అసలు, విజువల్స్ బాగుంటాయి. తర్వాత మన అరేబియా సముద్రం ఉంది ఒకటి సినిమా ఏదో వచ్చింది. అట్లా ఆ తరహాలో ఎప్పుడు కూడా ఆయన టచ్ చేసిన జోనర్ చేయట్లేదు. మన తెలుగు సీనియర్ హీరోలు ఆయనలాగా ట్రై చేయాలి. అంటే ఆయన చూసి నేర్చుకోమని నేను చెప్పాను, ఎందుకంటే మన హీరోలకు ఉండే ప్రత్యేకత మనకు ఉంది. సో ఖచ్చితంగా ఆయనలాగా డిఫరెంట్ జోనర్స్ అసలు ఎప్పుడు టచ్ చేయింది ఏం చేయలేదు మనం. బాలకృష్ణ గారు అలాగో దాంట్లో పండిపోయి ఉన్నారు. ఆయన ఎప్పుడు చేసింది మళ్ళీ చేయరు. స్టోరీలు మాత్రం ఇంకా ఫ్లాష్ బ్యాక్ తో రన్ అవుతాయి, కానీ ఎప్పుడు కూడా ఆయన ఇంతకు ముందు వేసిన క్యారెక్టర్ మళ్ళీ తొందరగా వేయరు. సో మరి ఇంకా చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కూడా ఆయన సెలక్షన్స్ బాగానే ఉంటాయి. సో ఏంటంటే ఈయనలాగా అంటే డిఫరెంట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేసి మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. సో ఈ సినిమా ఏంటంటే గ్రాఫిక్స్ మాయాజాలం కథ రొటీన్ కథే, కానీ గ్రాఫిక్స్ మాయాజాలం ఎంజాయ్ చేయడానికి అయితే ఈ సినిమా వెళ్ళచ్చు.